వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ నందన్ 1213. మమ్మీ నా కోసం సమ్మర్ సీజన్ అంతా ఈ డ్రెస్సులన్నీ కొట్టింది. ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను మీకు. వీడియో ముందు వెళ్ళకముందే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయాలి. నేను ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చూపిస్తాను. ఏది నచ్చిందో మీకు కింద కామెంట్ చేయండి. హాయ్ అందరికీ, ఇదేనండి ఫస్ట్ ఫ్రాక్ అయితేను. ఇది రెడ్ కలర్లో తీసుకున్నాను. పాపకైతే 5 ఇయర్స్ పాపకి నేను 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. నాకు రౌండ్ నెక్ అంటేనే ఇష్టము, అందుకనైతే అన్ని ఫ్రాక్స్కి రౌండ్ నెక్కే పెట్టాను. హ్యాండ్స్ అయితే ఇలా చిన్న బఫ్ హ్యాండ్స్ ఇచ్చి బాటమ్ పార్ట్ అంతా నేను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అయితే తీసుకున్నాను. ఇవి ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎంత ప్రైస్ పడింది అంతా వీడియోలో అయితే చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం అయితే నేను 6 ఫ్యాబ్రిక్స్ అయితే కొన్నాను. అవి మొత్తం ప్రైస్ అయితే నాకు 1200 ఆర్ 1300 అయితే పడింది. ఇవైతే ఇప్పుడు కుట్టినవి కాదు, సమ్మర్ సీజన్లో కుట్టాను. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ నేను దినేష్లో అయితే తీసుకున్నాను. దినేష్ అంటే నెల్లూరులో కాపు వీధిలో ఉంటుంది, అక్కడ దినేష్లో అయితే తీసుకున్నాను. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే మీటర్ 180 రూపీస్ పడింది. అక్కడ స్టార్టింగ్ ప్రైజే 180 రూపీస్. అందుకనేసి అయితే నేను స్టార్టింగ్ ప్రైస్లోనే డైలీ యూజ్కి అని చెప్పి ఇవే తీసుకున్నాను. టోటల్గా అయితే 6 ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను. 6 ఫ్రాక్స్ కూడా నాకు అండర్ బడ్జెట్లో అయితే అయిపోయింది. నేనే స్టిచ్ చేశాను కాబట్టి ఓన్లీ ఫ్యాబ్రిక్ కాస్ట్ మాత్రమే పడింది. నాకైతే మొత్తం 6 ఫ్రాక్స్కి 1300 అయింది అంతేను. మనం గ్రాండ్గా ఒక ఫ్రాక్ తీసుకోవాలన్నా కానీ 1300కి అయితే అస్సలు రాదు. ఇవైతే నేను డైలీ యూజ్కి, ఏదైనా జర్నీస్కి, స్కూల్కి అలా కూడా ఇవే నేను డైలీ వేసి పంపుతాను. ఈ ఫ్రాక్ అయితే చూడండి, యోక్ పార్ట్కి మాత్రమే లైనింగ్ యూస్ చేశాను, బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ యూస్ చేయలేదు. అలాగే యోక్ పార్ట్ ఫ్రంట్ యోక్ పార్ట్ ఎండ్ నుంచి బ్యాక్ యోక్ పార్ట్ ఎండ్ వరకు అయితే నేను ప్రిల్స్ అయితే కుట్టాను. ఈ ఫ్రాక్ అయితే చూడండి, ఒక సైడ్ అయితే ఇలా షోల్డర్ ఇచ్చాను, అనదర్ సైడ్ మాత్రము ఇలా చిన్న స్ట్రిప్ లాగా ఇచ్చాను. అలాగే నెక్ పార్ట్ మొత్తానికి అయితే నేను ఇలా ప్రిల్స్ ఇచ్చాను. నెక్స్ట్ దీనికి కూడా యోక్ పార్ట్ మాత్రమే నేను లైనింగ్ యూస్ చేశాను, బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ యూస్ చేయలేదు. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే చూడండి, ఇదైతే నేను కొనలేదు. 2 బ్లౌజ్ పీసెస్, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ ఒకటి, బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ ఒకటి, 2 పీసెస్ అయితే నేను యూస్ చేసి ఇలా ఫ్రాక్ డిజైన్ చేశాను. ఫ్రంట్ యోక్ పార్ట్కి మాత్రమే లైనింగ్ యూస్ చేశాను, అలాగే బాటమ్కి అయితే లైనింగ్ యూస్ చేయలేదు. నెక్స్ట్ యోక్ పార్ట్లో ఇలా ఒక చిన్న బవ్ ఇచ్చాను, అలాగే హ్యాండ్స్ అయితే ఇలా డబల్ లేయర్ ప్రిల్స్ లాగా ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రాక్ అయితే ఇదేను కలంకారీ మోడలు. దీనికి కూడా యోక్ పార్ట్కి మాత్రమే లైనింగ్ యూస్ చేశాను, బాటమ్కి అయితే లైనింగ్ యూస్ చేయలేదు. ఫ్రంట్ నెక్కి అయితే ఇలా చిన్న ప్రిల్స్ ఇచ్చాను, సేమ్ నెక్కి ఎలా అయితే ఇచ్చానో అదే ప్రిల్స్ అయితే హ్యాండ్స్కి కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఇది 1.5 మీటర్ వల్ల ఇంకా ఏ డిజైన్ అయితే రావట్లేదు, క్లాత్ అక్కడికక్కడికే సరిపోతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టిచ్ చేస్తే మాత్రం 2 మీటర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫ్రాకు బాటమ్ పార్ట్ అయితే ఇలా 2 లేయర్స్ ప్రిల్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడింది, 200 ఆర్ 250 పడింది ఫ్యాబ్రిక్. దీనికైతే ఇలా బాటము ప్లస్ యోక్ పార్ట్ రెండింటికైతే లైనింగ్ యూస్ చేశాను, కొంచెం బఫ్గా ఉంటుందని. ఫ్రంట్ ఇలా చిన్న బవ్ ఇచ్చి బఫ్ హ్యాండ్స్కి అయితే ఎలాస్టిక్ ఇచ్చాను. ఇదే అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రాకు. ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం కాస్ట్ పడింది, 250 270 పడింది. దీనికి అయితే ఇలా డబల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చి ఇలా ప్రిల్స్ ఇచ్చేసాను. ఇలా యోక్ పార్ట్లో చిన్న బవ్ అయితే ఇచ్చాను, అలాగే యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండింటికైతే లైనింగ్ యూస్ చేశాను, కొంచెం బఫ్గా ఉంటుందని. ఇంతే అండి వీడియో అయితే. ఈ టోటల్ ఫ్రాక్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.